సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనము ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ అకౌంటింగ్ ప్రాసెస్ని టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం కంప్లీట్గా నేర్చుకుందాం. అయితే ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్లో మనకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అని చూసుకుంటే మనకు సెపరేట్గా రా మెటీరియల్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది సపరేట్గా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది సపరేట్గా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రా మెటీరియల్ని డిఫరెంట్ సప్లయర్స్ నుండి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఆ రా మెటీరియల్ని ఫినిష్డ్ ప్రోడక్ట్గా ప్రొడ్యూస్ చేసి కస్టమర్స్కి సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ప్రాసెస్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కు సంబంధించి, అంటే ఒక ఎగ్జాంపుల్గా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి సంబంధించి అకౌంటింగ్ని టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రిలేటెడ్ రిపోర్ట్స్ని ఏ విధంగా ట్రాక్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా చూద్దాము. ఓకే, అయితే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను ముందు మీకు ఫ్రీగా డీటెయిల్డ్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ని టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ వీడియోస్ అయితే చేయడానికి అయితే ముందుకు రావడం అయితే జరుగుతుంది. సో మీరు లైక్ కానీ కామెంట్ కానీ చేస్తే నాకు ఒక బూస్టింగ్గా ఉండడం అయితే జరుగుతుంది. ఓకే, సో దానికోసం నేను ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ట్రాన్సాక్షన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అకౌంటింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను టాలీ ఓపెన్ చేస్తాను. అదేవిధంగా కంపెనీ క్రియేషన్ చేస్తాను. దానికోసం నేను టాలీ ఓపెన్ చేశాను. సో టాలీ అనేది వెరీ ఈజియెస్ట్ సాఫ్ట్వేర్ అంటారు. ఎందుకంటే 3 స్టెప్స్లో మనము టాలీలో వర్క్ని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. స్టెప్ నెంబర్ 1లో కంపెనీ క్రియేషన్ లేకుంటే కంపెనీ క్రియేషన్ చేయాలి. ఇది వన్ టైమ్ ఆఫ్ క్రియేషన్, ఎవ్రీ టైం క్రియేషన్ చేయాలి. స్టెప్ నెంబర్ 2లో మాస్టర్స్ క్రియేషన్స్. మాస్టర్లో 3 టైప్ ఆఫ్ మాస్టర్స్ ఉంటాయి. అకౌంటింగ్ మాస్టర్స్, ఇన్వెంటరీ మాస్టర్స్, స్టాట్యూటరీ మాస్టర్స్. ఈ 3 టైప్ ఆఫ్ మాస్టర్స్ని క్రియేషన్ చేస్తాము. ఫైనల్లీ రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో ఫైనల్లీ ఓచర్ ద్వారా మనం రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అవుట్పుట్ రిలేటెడ్ రిపోర్ట్స్ అన్ని కూడా టాలీ మనకు ఆటోమేటిక్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకేం తెలియాలి, ఈ 3 టైప్స్ని ప్రాపర్గా మనం క్రియేషన్ చేసి ఇన్పుట్ ఇవ్వగలగాలి. అవుట్పుట్ అనేది అడ్వాన్స్డ్గా టాలీ సాఫ్ట్వేర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు నేను టాలీ అయితే ఓపెన్ చేశాను. ఆల్రెడీ కంపెనీ అయితే క్రియేట్ అయి ఉంది. అయితే నేను కంపెనీ క్రియేషన్ నుండి మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ నేను కంపెనీని క్రియేషన్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నాను కాబట్టి మనం ఒక కంపెనీని టాలీలో క్రియేషన్ చేయాలి అంటే గేట్వే ఆఫ్ టాలీ నుండి మనకు 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్స్ నుండి మనం కంపెనీని క్రియేషన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్లో టాప్లో ఇక్కడ చూడొచ్చు మీకు కంపెనీ షార్ట్కట్ కీ వచ్చేసి ఆల్ట్ కే. ఇది ప్రెస్ చేసిన తర్వాత మనకు క్రియేట్ అనే ఆప్షన్ అనేది వస్తుంది. ఈ క్రియేట్ అనే ఆప్షన్ మనం న్యూ కంపెనీని క్రియేషన్ చేయొచ్చు. టాలీలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ని మనం క్రియేషన్ చేసి అకౌంటింగ్ని మెయింటైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో షార్ట్ కట్ కీ వచ్చేసి F3. సో ఈ F3ని ప్రెస్ చేయగానే ఇక్కడ కూడా మనకి క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ నుండి మనం కంపెనీని క్రియేషన్ చేయొచ్చు. సో లిస్ట్లో నుంచి ఈ 2 ఆప్షన్స్ నుండి మనం ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకొని కంపెనీ క్రియేషన్ చేయొచ్చు. సో నేను ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ ఆప్షన్ ఎంటర్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అది కంపెనీ క్రియేషన్ స్క్రీన్. సో ఈ స్క్రీన్లో మనం ఏం ఎంటర్ చేయాలి అంటే కంపెనీ యొక్క డీటెయిల్స్, అంటే కంపెనీ నేమ్, మన బుక్స్లో కంపెనీ నేమ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా మనం కస్టమర్స్కి ఇన్వాయిసెస్ ఇస్తాము. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి. వాటిపైన మన నేమ్ ఏం రావాలి. అదేవిధంగా మన అడ్రస్, బిజినెస్ యొక్క అడ్రస్ని ప్రాపర్గా రికార్డ్ చేయాలి. ఎందుకంటే కస్టమర్స్ మన అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలుగా ఉంటుంది. కంప్లీట్లీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ కూడా ఈ కంపెనీ క్రియేషన్స్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పిన్ కోడ్ కానీ, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్సైట్, ఫైనాన్షియల్ ఇయర్, అదేవిధంగా కంపెనీ యొక్క బుక్స్ అనేవి ఎప్పటి నుండి బిగిన్ అవుతున్నాయి అనేది మనం ఈ కంపెనీ క్రియేషన్ స్క్రీన్లో మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ అయితే నేను ఇన్పుట్ అయితే ఇచ్చేస్తాను. జస్ట్ నేను PDF అయితే ఆల్రెడీ దీన్ని డిజైన్ చేశాను. సో కంపెనీ నేమ్ కాపీ చేస్తున్నాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి కూల్ డిలైట్స్ ఐస్ క్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్, ఐస్ క్రీమ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఫినిష్ గుడ్స్గా. ఓకే, నేమ్ దగ్గర నేమ్ పేస్ట్ చేశాను. మెయిలింగ్ నేమ్ యాస్టీస్ తీసేసుకుంటున్నాను. సో అడ్రస్ వచ్చేసి సింపుల్ హైదరాబాద్ అని ఇచ్చేస్తున్నాను. రియల్ టైంలో కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. అంటే ఎక్కడ లొకేషన్ ఏంటి, ఓకే, అది నేను హైదరాబాద్ ఇచ్చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలంగాణలో లొకేట్ అయి ఉంది అనుకుంటున్నాను. సో స్టేట్ దగ్గరకు వచ్చిన తర్వాత రైట్ సైడ్
లిస్ట్ ఆఫ్ స్టేట్స్ వస్తుంది. అందులో నుంచి మనకు కావాల్సిన స్టేట్ అంటే బిజినెస్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ ప్లేస్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ తెలంగాణ అని అనుకుంటున్నాను, నేను కంపెనీ లొకేషన్ అయి ఉంది తెలంగాణ అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ 2-3 డిజిట్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నెంబర్ TEL అని టైప్ చేయగానే లిస్ట్లో నుంచి తెలంగాణ అనేది వస్తుంది. మనం ఇందులోకి వెళ్ళి మౌస్తో సెర్చ్ చేసే అవసరం అయితే లేదు. ఎక్కువగా మనము కీబోర్డ్ యూజ్ చేయాలి. ఎంటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ పిన్ నెంబర్, కంపెనీ యొక్క మొబైల్ పిన్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఒకవేళ లేకుంటే స్కిప్ చేసేయచ్చు. అండ్ మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి 7330967509. మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలి అనుకుంటే జస్ట్ 99 రూపీస్కి నేను పీడిఎఫ్ సేల్ చేస్తున్నాను. సో ఇదే వాట్సాప్ నెంబర్, ఈ వాట్సాప్ నెంబర్కి మీరు షేర్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. నేను పీడిఎఫ్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఫ్యాక్స్ నెంబర్, సో ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా మెయిల్ ఐడి, సో మెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే, నేను డమ్మీగా మెయిల్ ఐడి ఇస్తున్నాను. సో cooldelightsicecream@gmail.com. ఓకే, ఒక మెయిల్ ఐడి అయితే నేను ఇచ్చేసాను. వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, లేకుంటే స్కిప్ చేసేద్దాం. తర్వాత బుక్స్, ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అనేది ఆల్వేస్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. మన అకౌంటింగ్లో 12 మంత్స్ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుందంటే 1 ఏప్రిల్ నుండి 31 మార్చ్కి ఎండ్ అవుతుంది. సో ఇండియన్ అకౌంటింగ్ ప్రకారం. ఓకే, సో ఇండియన్ అకౌంటింగ్ ప్రకారం 1 ఏప్రిల్లో న్యూ ఇయర్ అండ్ 31 మార్చ్కి ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది ఇయర్. ఓకే, సో బుక్స్ బిగిన్ అనేది యాజ్ పర్ బిజినెస్ యొక్క బుక్స్ ఎప్పటి నుండి బిగిన్ అయినవి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ నేను అదే డేట్ని తీసుకుంటాను, అంటే 1 ఏప్రిల్ అనేది తీసేసుకుంటున్నాను. సో కొన్ని టాలీ అనేది మనకు కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. అన్నీ కూడా మనము మాన్యువల్లీ టైప్ చేసి సెలెక్ట్ చేసుకునే అవసరం లేకుండా కంపెనీ టాలీ సాఫ్ట్వేర్ అనేది కొన్ని ఆటోమేటిక్గా మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఉండే బేస్ కరెన్సీ సింబల్ అనేది నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే వన్స్ నేను తెలంగాణని లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకున్నాను అంటే అది ఇండియా అని కన్ఫర్మ్ అయిపోయింది. సో ఓకే, అండ్ INR ఫార్మల్ నేమ్ కూడా టాలీ మనకు ప్రొవైడ్ చేసింది, దాన్ని అలానే ఉంచి ఎంటర్ ఇస్తున్నాను. నేను కీబోర్డ్ మీద ఎంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఓకే, ఎంటర్ ఇక్కడ యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని వచ్చింది. ఇక్కడ కీబోర్డ్ మీద ఎన్ అని ప్రెస్ చేస్తే ఎగైన్ మనము టాప్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇవన్నీ ఏమైనా ఎంటర్ చేయాలన్నా ఆల్టర్ చేయాలా అంటే ఆల్టర్ చేయవచ్చు. ఓకే, ఎగైన్ ఎంటర్. సో మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా అంటే కీబోర్డ్ మీద Y అని ప్రెస్ చేస్తే సేవ్ అయిపోతుంది, లేదా ఎంటర్, కీబోర్డ్ మీద ఎంటర్ అనే బటన్ ప్రెస్ చేసిన స్క్రీన్ అనేది సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో కంపెనీ స్క్రీన్ క్రియేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కంపెనీ ఫ్యూచర్స్, అంటే టాలీ మనకు ప్రొవైడ్ చేసిన ఫ్యూచర్స్ని, టాలీలో ఉన్న ఫ్యూచర్స్ని యాజ్ పర్ ద బిజినెస్ నీడ్ ప్రకారం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. బేసికల్లీ ఈ 2 ఆప్షన్స్ ఎస్ ఉన్నాయి, అంటే షో మోర్ ఫ్యూచర్స్, షో ఆల్ ఫ్యూచర్స్. ఈ 2 ఆప్షన్స్ని మనం ఎస్ ఇవ్వడం వల్ల టాలీ మన బిజినెస్కు సంబంధించి ఆల్ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. అంటే టాలీ ఏమేమి ఫ్యూచర్స్ని ప్రొవైడ్ చేస్తుంది అనేదాన్ని ఇక్కడ చూడొచ్చు. అంటే మన బిజినెస్ ఎలాంటి టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ టైం ఎలా ఉంటుందంటే దీన్ని నో ఇచ్చాను అండ్ నెక్స్ట్ దీన్ని నో ఇచ్చాను. సో ఈ విధంగానే స్క్రీన్ వస్తుంది. ఈ విధంగా మనకు స్క్రీన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, అకౌంటింగ్లో 2 ఆప్షన్స్ ఎస్ ఉన్నాయి. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. ఓకే, అండ్ ఇన్వెంటరీలో 2 ఆప్షన్స్ ఎస్ ఉన్నాయి. మెయింటైన్ ఇన్వెంటరీ, మెయింటైన్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్ ఉన్నాయి. అండ్ టాక్సేషన్ లో GST ఆప్షన్ అయితే ఎస్ ఉండడం అయితే జరిగింది. ఇవైతే మనం ఎస్ చేయలేదు, టాలీ సాఫ్ట్వేర్ అనేది ఆటోమేటిక్గా ఎస్ ఇచ్చింది. అంటే మోస్ట్ ఆఫ్ బిజినెసెస్ కి ఈ ఫ్యూచర్స్ అనేవి అవసరం కాబట్టి టాలీ ఆటోమేటిక్గా ఎస్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసెస్ మనము రా మెటీరియల్స్ అంటే ట్రేడింగ్, స్టాకింగ్ ట్రేడ్ చేస్తాం, అంటే గూడ్స్తో ట్రేడింగ్ చేయడం అయితే జరుగుతుంది. గూడ్స్ సేల్ అండ్ పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాము, ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తాము, కస్టమర్స్కి సేల్ చేయడం అయితే జరుగుతుంది ఫినిష్డ్ గూడ్స్తో. అంటే ప్రతి బిజినెస్ కూడా, బిజినెస్ ఎలాంటిదైనా సరే, సర్వీస్ ఆర్గనైజేషన్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ అయినా, రిటైల్ అయినా, ఎలాంటి బిజినెస్ అయినా కూడా అకౌంటింగ్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తుంది. ఈ ఆప్షన్స్ అనేవి కంపల్సరీ ఎస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇన్వెంటరీ విషయంకి వచ్చేస్తే ఇక్కడ మాత్రం ఓన్లీ స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్, అంటే గూడ్స్తో ట్రేడ్ చేసే బిజినెసెస్కు మాత్రమే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది టాలీలో రిక్వైర్మెంట్ ఉండేది. కంప్లీట్లీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అనేది ఉంది. దే ప్రొవైడింగ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, అంటే అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు, ఎలాంటి గూడ్స్ని అయితే సేల్ చేయరు.
అయితే అప్పుడు టాలీలో ఇన్వెంటరీ మెయింటైన్ చేసే అవసరం ఉండదు కాబట్టి మనం మాన్యువల్గా ఇక్కడ కీబోర్డ్ మీద ఎన్ అని ప్రెస్ చేస్తే కీబోర్డ్ మీద ఎన్ ఈ లిస్ట్లో నుంచి ఎన్ అని సెలెక్ట్ చేస్తే ఇది డిజబుల్ అవుతుంది. బట్ ప్రెసెంట్లీ మనం స్టాక్ ఇన్ ట్రేడ్ కాబట్టి ఈ ఆప్షన్ని నేను అలానే ఈ 2 ఆప్షన్స్ని ఎస్ ఉంచడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మన బిజినెస్ కూడా అండర్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా నేను ఎస్ ఇస్తున్నాను. ఇక్కడికి వచ్చి ఎంటర్ ఇస్తే నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. డన్. సో తెలంగాణ రైట్, మనం ఆల్రెడీ అడ్రస్ ఇచ్చేసాం. ఇది రెగ్యులర్ అంటే టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, కంపోజిషన్ రిజిస్ట్రేషన్ ఉండడం అయితే జరుగుతుంది. ఈ 2 టైప్ ఆఫ్ జిఎస్టీ కింద మనము కంపెనీస్ అనేవి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, కంపోజిషన్ రిజిస్ట్రేషన్ అంటే స్మాల్ బిజినెసెస్ టర్న్ ఓవర్ అనేది స్పెసిఫైడ్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే, అంటే రెగ్యులర్ డీలర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే విత్ సర్టన్ స్పెసిఫైడ్ సేల్ టర్న్ ఓవర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది ఇంక తక్కువ ఉంటే మనం కంపోజిషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఓకే, లిమిటెడ్ స్మాల్ కంపెనీస్ కంపోజిషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మోస్ట్ ఆఫ్ బిజినెసెస్ రెగ్యులర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో రెగ్యులర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఇయర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళకు ఐటీసీ క్లైమ్స్ అయితే ఉంటాయి. ఓకే, వీళ్ళు వరల్డ్ వైజ్ ఎక్కడైనా బిజినెస్ అనేది చేసుకోవచ్చు. కంపోజిషన్ అంటే విత్ ఇన్ స్టేట్లోనే వాళ్ళు బిజినెస్ చేయాలి, వాళ్ళకి ఐటీసీ ఉండదు, అదర్ స్టేట్కి సేల్ చేయొద్దు, కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అయితే కంపోజిషన్ కింద మనము రిజిస్ట్రేషన్ చేయించుకున్న బిజినెసెస్ ప్రాపర్గా బుక్స్ అయితే మెయింటైన్ చేసే అవసరం కూడా ఉండదు. గవర్నమెంట్కి కూడా ఒక ఫిక్స్డ్ అమౌంట్ ట్యాక్స్ అయితే పే చేస్తారు. ఓకే, డన్. ఇది నేను రెగ్యులర్ అనుకుంటున్నాను. ఈ బిజినెస్ వచ్చేసి రెగ్యులర్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉంది. జిఎస్టీ నెంబర్ దగ్గర నేను జిఎస్టీ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ జిఎస్టీ నెంబర్ అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. డన్. సో మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తాయి రెగ్యులర్ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్న మోస్ట్ ఆఫ్ బిజినెసెస్ నేను మంత్లీ అని తీసేసుకుంటున్నాను. సో ఇది తెలంగాణ. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాట్ రిక్వైర్డ్ ప్రెసెంట్లీ, ఈ వెబ్లు కూడా డిజబుల్ చేసేస్తున్నాను. జస్ట్ డన్. సో వేరే టీడీఎస్ టీసీఎస్ వేరే డీటెయిల్స్ మనకు అవసరం లేదు, జస్ట్ డన్. ఓకే, సో ఇది స్టెప్ నెంబర్ 1 కంపెనీ క్రియేషన్ కంప్లీట్ అయింది. కూల్ డిలైట్ ఐస్ క్రీమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది బోల్డ్ లో కనిపిస్తుంది అంటే ఇది సెలెక్ట్ అయి ఉందని అర్థం. వెంకీ టాలీ ట్రేడర్స్ అనే కంపెనీ మనం డిస్టర్బ్ చేస్తుంది, ఆల్ట్ కే. సో సెట్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ ఈ కంపెనీ అయితే ప్రెసెంట్ క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ ఏదైతే కంపెనీ మీద వర్క్ చేస్తున్నామో ఆ కంపెనీ మాత్రమే ఓపెన్ అయి ఉంది. సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 మాస్టర్స్ క్రియేషన్ అంటే మనం చేసే బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి అకౌంట్స్ని కానీ ఇన్వెంటరీ కానీ జిఎస్టీ రిలేటెడ్ అకౌంట్స్ని ఓపెన్ చేయాలి. ఎస్, సో నేను ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కాబట్టి మన బిజినెస్ ఏం చేస్తుందంటే యాక్చువల్లీ వాళ్ళు ఏం సేల్ చేస్తారంటే బలీనా ఐస్ క్రీమ్. ఓకే, వీళ్ళు సేల్ చేసేది ఏంటంటే బలీనా ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్, ఈ 2 టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ని ఈ బిజినెస్ అనేది సేల్ చేస్తుంది. ఓకే, సో వీటికి సంబంధించి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తుంది, అదేవిధంగా ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు వనీలా ఐస్ క్రీమ్కు చాక్లెట్ ఐస్ క్రీమ్కి సంబంధించి రా మెటీరియల్స్ని క్రియేషన్ చేద్దాము, రిలేటెడ్ అకౌంట్స్ని కూడా ఇప్పుడు మనం క్రియేషన్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాము. బలీనా ఐస్ క్రీమ్ కానీ అదేవిధంగా చాక్లెట్ ఐస్ క్రీమ్స్కి సంబంధించి రా మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తారంటే ఇక్కడ మిల్క్ కానీ క్రీమ్, షుగర్, వలీనా ఫ్లేవర్, కప్స్ ఇవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ రా మెటీరియల్. ఇప్పుడు ఏదైతే మనము గూడ్స్ని ఏదైతే ఫినిష్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తామో వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే మిల్క్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, షుగర్ ఉంటుంది, వలీనా ఫ్లేవర్ ఉంటుంది, కోకో పౌడర్ ఉంటుంది, కప్స్ ఉంటాయి. వీటిని మనం క్రియేషన్ చేద్దాం. ఓకే, సో నేను టాలీకి వెళ్ళాను. సో క్రియేట్కి వెళ్ళాను. ఓకే, క్రియేట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే స్టాక్ గ్రూప్స్ని క్రియేషన్ చేద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే రా మెటీరియల్ సపరేట్ మేనేజ్మెంట్ చేయాలి, ఫినిష్డ్ గూడ్స్ని సపరేట్ మేనేజ్మెంట్ చేయాలి, ప్యాకింగ్ మెటీరియల్ ఉంటే వాటిని సపరేట్గా మేనేజ్ చేయాలి. అలానే అయితే బెటర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అయితే మనం చేయవచ్చు. సో నేను గ్రూప్స్ క్రియేషన్ చేస్తాను. ఫస్ట్ గ్రూప్ రా మెటీరియల్. ఓకే, సో రా మెటీరియల్ అనే నేమ్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ ఏవి కూడా నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే నాట్ రిక్వైర్డ్. ఓకే, జస్ట్ దిస్ ఆప్షన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ రా మెటీరియల్. ఫినిష్డ్ గూడ్స్. ఓకే, వేరే ఆప్షన్స్ అండర్ ప్రైమర్ కింద నేను క్రియేషన్ చేస్తున్నాను. అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. ప్యాకింగ్ మెటీరియల్స్ ప్రైమర్ కింద క్రియేషన్ చేశాను. 3 టైప్ ఆఫ్ స్టాక్ గ్రూప్స్ ని క్రియేషన్ చేసుకున్నాను. దెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే సో స్టాక్ ఐటమ్స్కి వెళ్తాను అండ్ రిలేటెడ్ యూనిట్స్ ని కూడా నేను క్రియేషన్ చేస్తాను ఇక్కడ నుండి. ఓకే, డన్. సో స్టాక్ ఐటమ్ నుండి స్టాక్ ఐటమ్స్ క్రియేషన్ చేయడం అయితే
జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మిల్క్, ఫస్ట్ స్టాక్ ఐటమ్ నేమ్ వచ్చేసి మిల్క్. ఓకే, సో మిల్క్ వచ్చేసి ఇది రా మెటీరియల్ టు ద బిజినెస్. ఓకే, దీన్ని మనం ఎట్లా మెజర్ చేస్తారంటే లీటర్స్లో పర్చేజ్ చేయడం జరుగుతుంది మిల్క్ని, ఇది రా మెటీరియల్. సో ఇక్కడ యూనిట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకి క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, సో ఇక్కడ LTR లిస్ట్లో నుంచి లీటర్, సో లీటర్స్ అని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, సో డన్. ఓకే, అయితే ఇక్కడ చూడండి వలీనా ఫ్లేవర్ అనేది 0.2 లీటర్స్ అనే విధంగా క్రియేషన్ చేశారు. 0.2 అంటే 200 లీటర్స్ని కూడా మనం పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ లీటర్ ఉంది కదా, దీన్ని ఆల్టర్ చేయాలి. అగైన్ నేను ఐఎమ్ గోయింగ్ టు ఆల్టరింగ్, జస్ట్ ఈ ప్లేస్కి వచ్చిన లీటర్ Ctrl+Enter ఇచ్చాను, మళ్ళీ యూనిట్ ఆల్టరేషన్ స్క్రీన్లోకి వచ్చేస్తాను. సో అలా పాయింట్స్లో మనం మెజర్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ డెసిమల్ దగ్గర 2 ఇవ్వాలి, ఓకే, జస్ట్ ఇచ్చాను. ఓకే, అండ్ ఇక్కడ HSN నెంబర్, సో HSN నెంబర్ 0410 ఒక నెంబర్ అయితే ఇచ్చాను. సో స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, సో ఇది నిల్ రేటెడ్ గూడ్స్ అంటే లిస్ట్లో నుంచి నిల్ రేటెడ్ అని తీసేసుకున్నాను, జస్ట్ ఎంటర్ ఇచ్చాను. డన్, ఫస్ట్ ఐటమ్ అయితే క్రియేషన్ అయిపోయింది. ఓకే, తర్వాత క్రీమ్, నెక్స్ట్ రా మెటీరియల్ క్రీమ్. సో ఇది కూడా రా మెటీరియల్ టు ద బిజినెస్. ఓకే, దీన్ని ఏ విధంగా అంటే లీటర్స్లోనే. ఓకే, జస్ట్ HSN నెంబర్, సో సేమ్ 0401. ఓకే, అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ఇది వచ్చేసి 5% ట్యాక్స్ వచ్చేసి 5%. ఓకే, నెక్స్ట్ రా మెటీరియల్ వచ్చేసి షుగర్. ఓకే, షుగర్, అండ్ ఇది వచ్చేసి రా మెటీరియల్ టు ద బిజినెస్, రా మెటీరియల్. దీని కేజెస్లో అంటే ఇక్కడ మళ్ళీ యూనిట్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ కేజెస్ అనేది కిలోగ్రామ్స్ అనే లిస్ట్లో నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే ఈ కేజెస్ కూడా 0.5 ఉంది, ఇన్ పాయింట్ అంటే 500 గ్రామ్స్ కూడా పర్చేజ్ చేస్తున్నాం. సో అందుకే ఇక్కడ 2 ఇస్తున్నాను. ఇలా 2 ఇస్తేనే మనము 0.200 అనేది ఇవ్వగలుగుతాం జస్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాక్సబుల్ గుడ్స్, ఇది కూడా షుగర్ కూడా 5%. స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ 1701 HSN నెంబర్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్, షుగర్కి వచ్చేసి 5% ట్యాక్స్. డన్, నెక్స్ట్ వలీనా ఫ్లేవర్. సో వలీనా ఫ్లేవర్ ఇది కూడా రా మెటీరియల్. సో దీన్ని మనము లీటర్స్లో పర్చేజ్ చేస్తున్నాము. ఓకే, అండ్ GST అప్లికబుల్, దీనికి వచ్చేసి HS నెంబర్ 3302 అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ట్యాక్సబుల్ 18%. అదర్ ఆప్షన్స్ నేను ఏం ఎంటర్ చేయట్లేదు. అండ్ కోకో పౌడర్, సో రా మెటీరియల్ కూడా, సో వీటిని మనం కేజెస్లో పర్చేజ్ చేస్తున్నాం. సో ఇది కూడా ట్యాక్సబుల్ గుడ్సే, HSN నెంబర్ అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, ట్యాక్స్ వచ్చేసి 18%. డన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్స్ కూడా పర్చేజ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్. సో వీటిని పీసెస్లో అంటే ఇక్కడ నుండి క్రియేట్కి వెళ్తున్నాను, పీసెస్ లిస్ట్లో నుంచి PIC అని టైప్ చేస్తున్నాను, పీసెస్. సో వీటిని పీస్, సో 200 1 పీస్ అంటున్నారు కాబట్టి డెసిమల్స్ అవసరం లేదు. డన్, సో ఇది కూడా ట్యాక్సబులే. అండ్ స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ 4823, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ ట్యాక్సబులే 18%. ఓకే, సో రా మెటీరియల్ క్రియేషన్ అయిపోయింది. రా మెటీరియల్ క్రియేషన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సో రా మెటీరియల్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫినిష్ గుడ్స్ క్రియేషన్ చేద్దాం. సో వలీనా ఐస్ క్రీమ్, సో ఇది ఫినిష్డ్ గుడ్స్. సో దీన్ని మనము పీసెస్లో సేల్ చేస్తాం. సో సెట్ కంపోనెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్, సో ఇక్కడ మనం బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఫినిష్డ్ గుడ్స్, సో ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద ఫినిష్డ్ గుడ్స్ we need to set the bill of material. అంటే బిల్ ఆఫ్ మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్కి సెటప్ చేసుకోవాలి. వలీనా ఐస్ క్రీమ్ అనేది ప్రొడ్యూస్ కావడానికి ఎంత రా మెటీరియల్ అవుతుంది అనేది ఈ అడిషనల్ డీటెయిల్స్ సెట్ కంపోనెంట్ BOM అనే ఆప్షన్ ద్వారా మనం సెట్ చేసుకోవాలి. అయితే ఈ ఆప్షన్ అనేది ఏ విధంగా వచ్చింది అంటే F12 ప్రెస్ చేసిన తర్వాత F12 ప్రెస్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సెట్ కంపోనెంట్స్ లిస్ట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇన్ స్టాక్ ఐటమ్. ఈ ఆప్షన్ ఎస్ ఇస్తే మనకి ఇక్కడ సెట్ కంపోనెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్ ఆప్షన్ అనేది ఎనబుల్ అవుతుంది. జస్ట్ ఇది ఎస్ ఇస్తున్నాను. సో BOM అని ఇస్తున్నాను, నేమ్ వచ్చేసి బిల్ ఆఫ్ మెటీరియల్ నేమ్ వచ్చేసి. సో ఇక్కడ వలీనా ఐస్ క్రీమ్స్ 100 మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి ఎంత రా మెటీరియల్ అవుతుంది అనేది నేను 1/5 ఇక్కడ నుండి ఎంట్రీ చేస్తాను. సో ఇక్కడ వలీనా 100 పీసెస్ ప్రొడ్యూస్ కావడానికి మిల్క్ వచ్చేసి 10 లీటర్స్ అవుతుంది.
ఓకే. అదేవిధంగా క్రీమ్ వచ్చేసి 2 లీటర్స్ అవుతుంది. అదేవిధంగా షుగర్ వచ్చేసి 2 kgs అవుతుంది. అదేవిధంగా వలీనా ఫ్లేవర్ వచ్చేసి 0.2 kgs. అంటే ఇక్కడ చూడండి 0.200 ఎందుకు యాక్సెప్ట్ చేసిందంటే డెసిమల్స్లో నెంబర్ ఆఫ్ డెసిమల్స్లో 2 ఇస్తేనే. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు రియలైజ్ అవుతారు. ఓకే. తర్వాత కోకోకోలా పౌడర్. సో వలీనా ఐస్ క్రీమ్కి కోకోకోలా ఫ్లేవర్ అనేది నాట్ రిక్వైర్డ్, అందుకే 0 ఉంది. కప్స్ వచ్చేసి ఇక్కడ 100 కప్స్ పీసెస్ అయితే అయితే ఎందుకంటే మనం వలీనా ఐస్ క్రీమ్స్ 100 పీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంత రా మెటీరియల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది మనకు ముందుగానే ఎస్టిమేషన్ వేస్తాము. మనకు ముందుగానే ఎందుకంటే ఎప్పటి నుండి చేస్తున్నాం కాబట్టి ఇది ఐడియా ఉంటుంది, అందుకే సెటప్ చేసేసుకున్నాను. జస్ట్ ఎంటర్ అండ్ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్. సో నేను ఏదో హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ 18% అని ఇచ్చేస్తున్నాను. ఓకే, డన్. ఓకే. సో నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఫినిష్డ్ గుడ్స్ ని క్రియేషన్ చేస్తున్నాను. సో దీనికి కూడా బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెటప్ చేసుకోవాలి. సో చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే, ఇది ఫినిష్డ్ గుడ్స్. సో వీటిని పీసెస్ లో సేల్ చేస్తాము. ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెటప్ చేసుకోవాలి. డన్, ఎంటర్. సో నేమ్ వచ్చేసి కూడా దీన్ని BOM అని ఇస్తున్నాను. దీని నేమ్ కూడా BOM అని ఇచ్చాను. సో ఇది వచ్చేసి 100 పీసెస్. ఇది కూడా 100 పీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో 100 పీసెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీనికి మిల్క్ ఎంత అవుతుందంటే 10 లీటర్స్ అవుతుంది. క్రీమ్ వచ్చేసి 2 లీటర్స్ అవుతుంది. అండ్ షుగర్ వచ్చేసి 2 kgs అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వలీనా ఫ్లేవర్. సో దీనికి వలీనా ఫ్లేవర్ అవసరం లేదు. కోకోకోలా పౌడర్ వచ్చేసి 0.5. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్స్ వచ్చేసి 100 పీసెస్. జస్ట్ 100 పీసెస్ అవుతుంది. ఈ 100 పీసెస్ కోకోకోలా ఐస్ క్రీమ్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు అయ్యే రా మెటీరియల్స్. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అండ్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అండ్ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సబుల్ అండ్ 18%. జస్ట్ ఎంటర్ డన్. ఓకే. సో ఈ విధంగా నేను సెటప్ చేసుకున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు రా మెటీరియల్ పర్చేజ్ చేద్దాం. మనం మొత్తం కంప్లీట్లీ సెటప్ చేసుకోవడం అయితే జరిగింది. రా మెటీరియల్ పర్చేజ్ చేద్దాం. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. సో ఓచర్స్లో పర్చేజ్ ఓచర్. ఓకే, ఎందుకంటే ఇప్పటికీ మన దగ్గర రా మెటీరియల్ అయితే లేదు. సో ఇప్పుడు మనం రా మెటీరియల్ అయితే పర్చేజ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ మీ బిల్ నెంబర్ 001 అని తీసేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ పార్టీ వచ్చేసి క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర అకౌంట్ క్రియేషన్ చేస్తున్నాను. సో పార్టీ నేమ్ వచ్చేసి ABC డైరీ సప్లయర్. సో నేమ్ దగ్గర నేమ్ ఎంటర్ చేస్తున్నాను. జస్ట్ సన్రీ క్రియేటర్ అని క్రియేషన్ చేస్తాము. మన సప్లయర్స్ అందరినీ బిల్ వైజ్ డీటెయిల్స్ ఇస్తాము. సో తెలంగాణనే సప్లయర్ వచ్చేసి రెగ్యులర్ రిజిస్టర్డ్ డీలర్ అండ్ GST నెంబర్ దగ్గర GST నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే. అండ్ రిసిప్ట్ డీటెయిల్స్ నా ప్రెసెంట్ అవైలబుల్లో లేవు అండ్ ఇది కూడా ఎంటర్ ఇచ్చి కాల్ చేస్తాను. పర్చేజ్ దగ్గర పర్చేజ్ అకౌంటే వస్తుంది. క్రియేట్ అనే ఆప్షన్ నుండి సో పర్చేజ్ ఇది లెగ్జర్ నుండి క్రియేషన్ చేస్తారు. పర్చేజ్ అకౌంట్. సో పర్చేజ్ అకౌంట్ కిందనే వచ్చేస్తుంది. ఓకే. సో అదర్ డీటెయిల్స్ ఏ కూడా ఎంటర్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ గూడ్స్ తీసుకుంటున్నాను. డన్. ఓకే. ఏమేమి పర్చేజ్ చేస్తున్నానంటే ఇక్కడ మనము యాక్చువల్లీ ఈచ్ 100 ఫినిష్ గూడ్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాము. దానికోసం రా మెటీరియల్ అయితే పర్చేజ్ చేస్తున్నాం. ఒకటేమో వలీనా చాక్లెట్. ఓకే. ఇక్కడ ఏవి ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే 2 టైప్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ 100 పీసెస్ని అయితే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అవి వచ్చేసి వలీనా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ 100 పీసెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాము. దానికి బిల్ ఆఫ్ మెటీరియల్ అయితే సెటప్ చేసుకున్నాము. అదేవిధంగా వాటికి తగ్గట్టు రా మెటీరియల్ కూడా పర్చేజ్ చేస్తున్నాము. ఓకే. సో ఇక్కడ మిల్క్ వచ్చేసి ఎంత 20 లీటర్స్. రేట్ వచ్చేసి 50 పర్ లీటర్. ఇక్కడ ఉంది చూడండి 50 పర్ లీటర్. అండ్ ఎంటర్ అగైన్. క్రీమ్ టైప్ చేస్తున్నాను కీబోర్డ్ మీద. సో క్రీమ్ వచ్చేసి 4 లీటర్స్. రేట్ వచ్చేసి 80 రూపీస్ పర్ లీటర్. అండ్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి 4 kgs. రేట్ వచ్చేసి 45 రూపీస్ పర్ కేజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వనీలా ఫ్లేవర్. సో ఇది వచ్చేసి వనీలా ఫ్లేవర్. ఇది వచ్చేసి 0.2 లీటర్స్ పర్చేజ్ చేస్తున్నాను. 0.2 లీటర్స్ పర్చేజ్ చేస్తున్నాను. అండ్ 0.5 వచ్చింది ఇక్కడ. 0.2 లీటర్స్ పర్చేజ్ చేస్తున్నాను. అండ్ 18% ఇంట్రెస్ట్ రేటు. ఐటమ్ 400 రూపీస్ పర్ లీటర్ అది. ఓకే, డన్. కోకోవా పౌడర్. సో ఇది వచ్చేసి 0.5 గ్రామ్స్ పర్చేజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 200 kg. అండ్ కప్స్ 200 పర్చేజ్ చేస్తున్నాను.
ఇది వచ్చేసి 1.5 రూపీస్ పర్ పీస్. ఓకే, అండ్ ఇవి రా మెటీరియల్స్. జస్ట్ ఎంటర్. అండ్ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అయితే క్రియేషన్ చేయాలి, ఎందుకంటే మనం సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తున్నాం. అదేవిధంగా మనము అండర్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాము. అండ్ స్పెషల్లీ ఏబిసి డైరీ సప్లయర్ అనేటైనా అండర్ రెగ్యులర్ జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉన్నాడు కాబట్టి అతను సేల్ చేసేటప్పుడు మన నుండి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు. ఓకే, అతను ఖచ్చితంగా జిఎస్టీ కింద రిజిస్టర్ అయి ఉంటేనే మన దగ్గర సిజిఎస్టీ హెచ్జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు. సో కలెక్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడికి వచ్చాను, క్రియేట్ సిజిఎస్టీ అకౌంట్. సిజిఎస్టీ అకౌంట్, డ్యూటీస్ అండ్ టాక్సేషన్. ఇక్కడ జిఎస్టీ, సిజిఎస్టీ, కంట్రోల్+C. అదర్ డీటెయిల్స్ అవసరం లేదన్నట్టు, ఆటోమేటిక్గా రేట్ వచ్చేసి. అండ్ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ఎస్జిఎస్టీ అకౌంట్, డ్యూటీస్ అండ్ టాక్సేషన్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ, కంట్రోల్+A. వేరే డీటెయిల్స్ ఎంటర్ చేసే అవసరం లేదు. జస్ట్ ఎంటర్. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు, టోటల్ మనము ఈ టైప్ ఆఫ్ రా మెటీరియల్ అయితే ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ట్యాక్స్ అనాలిసిస్ మీద క్లిక్ చేయండి, ఆల్ట్ F1 ఇవ్వండి. ఇది మిల్క్ అనేది 0 రేటెడ్, మిగతావన్నీ కూడా మనకు లోకల్ పర్చేజెస్ ట్యాక్సబుల్. ఇవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ఎంత ఛార్జ్ అయింది, ఇక్కడ 9% అయింది, ఇక్కడ 2.5% అయింది. సో ఇవన్నీ జిఎస్టీ అనాలిసిస్ అనేది ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో డన్. అండ్ అగైన్ కంట్రోల్+A ఇస్తున్నాను, షార్ట్కట్లో సేవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే రా మెటీరియల్ పర్చేజ్ చేసాము. ఓకే, సో నేను ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. స్టాక్ సమ్మరీ, వెరీ ఇంపార్టెంట్. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఇస్తున్నాను. మనం ఇక్కడ చూడండి, మన దగ్గర ఓన్లీ ప్యాకింగ్ మెటీరియల్ ఉన్నాయి, రా మెటీరియల్ ఉన్నాయి, ఫినిష్డ్ గుడ్స్ లేదు. ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తాము ఫినిష్డ్ గుడ్స్. ఈచ్ 100 ఫినిష్డ్ గుడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన మెటీరియల్ అయితే పర్చేజ్ చేసాము. ఓకే, సో ప్యాకింగ్ మెటీరియల్ కప్స్ 200 పీసెస్ అయితే ఉన్నాయి. ఆల్ట్ F1 ఇస్తున్నాను. కంప్లీట్ గా స్టాక్ సమ్మరీ ఓపెన్ చేసిన తర్వాత ప్యాకింగ్ మెటీరియల్ ప్రైస్ వస్తుంది, రా మెటీరియల్ ప్రైస్ వస్తుంది. మనకు విత్ ఐటమ్స్ తో రావాలంటే ఆల్ట్ F1 షార్ట్ కట్. సో ఇక్కడ కప్స్ చూడండి, 200 పీసెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఈచ్ 100 పీసెస్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్. ఓకే, రా మెటీరియల్ లో ప్యాకింగ్ మెటీరియల్ ఉన్నాయి, అదేవిధంగా 200 ఉన్నాయి. అదేవిధంగా రా మెటీరియల్కి వచ్చేసి మనకు ఈ టైప్ ఆఫ్ రా మెటీరియల్ ఉండడం అయితే జరిగింది. అంటే సపరేట్ గా ఇక్కడ మనము రా మెటీరియల్ కు సంబంధించి సపరేట్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫినిష్డ్ ప్యాకింగ్ మెటీరియల్కి సంబంధించి సపరేట్ ఇన్వెంటరీ, అదేవిధంగా ఫినిష్డ్ కు సంబంధించి సపరేట్గా మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు రా మెటీరియల్ అయితే ఉండడం అయితే జరిగింది. డన్. రా మెటీరియల్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రొడక్షన్కు పంపించాం కాబట్టి ఇప్పుడు మనకు 100 పీసెస్ అయితే ప్రొడ్యూస్ అయితే అయ్యాయి. సో ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి దాన్ని మనం టాలీలో ఏ విధంగా రికార్డ్ చేయాలి అంటే దానికోసం మనం ఓచర్ టైప్ ని క్రియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి ప్రొడ్యూస్డ్ ఈచ్ 100 పీసెస్. ఇప్పుడు ఏవైతే ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయో అవి ఈచ్ 100 పీసెస్ ని ప్రొడ్యూస్ చేసాము. సో మన దగ్గర ఫినిష్డ్ గుడ్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి 100 పీసెస్. సో దాన్ని మనం ఇప్పుడు క్రియేషన్ చేయాలి. ఓకే, టాలీలో అదర్ ఎక్స్పెన్సెస్ కూడా అయ్యాయి, వాటిని కూడా మనం క్రియేషన్ చేసేటప్పుడే క్రియేషన్ చేద్దాము. అంటే అదర్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్ట్రికల్ ఛార్జెస్ అవుతాయి, లేబర్ ఛార్జెస్ అవుతాయి. ఓకే, నేను అవి లెక్చర్స్ని క్రియేట్లోకి వెళ్తున్నాను. లెక్చర్స్ ద్వారా ఈచ్ సింగిల్ క్రియేషన్ అనేది ఇక్కడ నుండి చేస్తాం. అంటే ఫ్యాక్టరీలో ఏమేమో ఖర్చులు అయితే ఎలక్ట్రికల్ ఛార్జెస్ అవుతాయి. ఓకే, ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు ద బిజినెస్. ఫ్యాక్టరీలో అయ్యేవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నేను అదర్ ఆప్షన్స్ ఏవి కూడా ఎంటర్ చేయట్లేదు. ఓకే, సో ఇది జిఎస్టీ అనేది నాట్ అప్లికబుల్ ఇస్తున్నాను. డన్. ఓకే, లేబర్ చార్జెస్. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు ద బిజినెస్. ఓకే, జిఎస్టీ నాట్ అప్లికబుల్. ఓకే, అదర్ చార్జెస్, అదర్ ఎక్స్పెన్సెస్ అని పెడుతున్నా. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఇంకా అన్ని కలిపి ఇందులో వేసేద్దాం బ్యాలెన్సెస్. ఓకే, సో నాట్ అప్లికబుల్. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మనకు అవుతాయి. అంటే ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి రిలేటెడ్ రా మెటీరియల్తో మనకు లేబర్ ఛార్జెస్ కూడా అవుతాయి. ఎలక్ట్రికల్ బిల్స్ కానీ ఇవన్నీ మనకు ఫ్యాక్టరీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ అయింది. దాన్ని టాలీలో రికార్డ్ చేయాలంటే ఓచర్ టైప్ ని క్రియేషన్ చేయాలి. ఫస్ట్ క్రియేట్ ఓచర్ టైప్. సో మ్యానుఫ్యాక్చర్ అనే ఓచర్ టైప్ ని క్రియేషన్ చేస్తున్నాను. ఇక్కడ స్టాక్ జర్నల్ అని క్రియేషన్ చేయాలి. ఓకే, జస్ట్ ఇవన్నీ ఆప్షన్ అన్ని అలానే ఉంచండి. జస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ వచ్చేసి కింద డౌన్లో యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఉంది, ఈ ఆప్షన్ ఖచ్చితంగా ఎస్ ఇవ్వాలి. అదర్ డీటెయిల్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఎంటర్ ఇస్తూ స్క్రీన్ సేవ్ చేసిన ఈ క్రియేషన్ చేసిన ఓచర్ని ఇప్పుడు నేను యూజ్ చేసుకొని కంప్లీట్గా ప్రొడ్యూస్ అయిన ఫినిష్డ్ గుడ్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తున్నాను. నేను ఓచర్స్లోకి వెళ్తున్నాను, అదర్ ఓచర్స్లోకి వెళ్తాను. ఓకే, అదర్ ఓచర్స్.
అదర్ ఓచర్స్లోకి వచ్చాను. సో ఇందులో మనకు ఇన్వెంటరీ ఓచర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఓచర్ టైప్ రిప్ని క్రియేషన్ చేశాను కదా, అది నేను క్లిక్ చేయగానే స్క్రీన్ ఈ విధంగా వచ్చేస్తుంది. స్పేస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నామంటే, అంటే ప్రొడ్యూస్ అయిపోయింది, రికార్డింగ్ చేస్తున్నాను. ప్రొడక్షన్ అయిపోయింది, రికార్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 100 పీసెస్ కాబట్టి ఫస్ట్ నేను వలీనా, సో మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఫినిష్ గుడ్స్ ఏమేమి ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. సో వలీనా ఐస్ క్రీమ్ ఉంది, చాక్లెట్ ఐస్ క్రీమ్ 100 పీసెస్ అయితే ప్రొడ్యూస్ అయిపోయాయి. ఓకే, మనం ఏవైతే రా మెటీరియల్ పర్చేజ్ చేసామో అది ప్రొడ్యూస్ అయిపోయాయి. సో ఇప్పుడు దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి, వలీనా ఐస్ క్రీమ్. ఓకే, సో వలీనా ఐస్ క్రీమ్ ఇది ఫినిష్ గుడ్స్. ప్రెసెంట్ ఎంత ఉన్నాయి, 0 ఉన్నాయి. వలీనా ఐస్ క్రీమ్ ఫినిష్ గుడ్స్ 0 ఉన్నాయి, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ 0 ఉన్నాయి. సో వలీనా ఐస్ క్రీమ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయిపోయాయి చూస్తే ఇప్పుడు మన దాంట్లో మన స్టోర్ ఫ్యాక్టరీలో 100 ప్రొడ్యూస్ అయిపోయాయి. ఎంటర్ ఇచ్చాను. ఆటోమేటిక్గా ఎంత రా మెటీరియల్ అనేది యూజ్ అయిపోయింది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంత రా మెటీరియల్ ఆల్రెడీ మనం యూజ్ చేసాము. అది బిల్ ఆఫ్ మెటీరియల్లో ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ ద వలీనా ఐస్ క్రీమ్ ఫినిష్ గుడ్స్ మనం ఈ బిల్ ఆఫ్ మెటీరియల్ సెటప్ చేసుకున్నాము. ఇంత రా మెటీరియల్ వాడి మనం 100 పీసెస్ని ప్రొడ్యూస్ చేసేసాము. ఓకే, ఇంత రా మెటీరియల్ వాడి మనం 100 పీసెస్ని ప్రొడ్యూస్ చేసేసాము. సో ఆటోమేటిక్గా బిల్ వచ్చేస్తుంది. ఓకే, జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. జస్ట్ సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను. ఇంకా అడిషనల్ కాస్ట్ కోసం ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చి స్పేస్ ఇచ్చాను. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి 800 రూపీస్ ఫర్ 100 ప్రొడ్యూస్ చేయడానికి. అండ్ అదేవిధంగా లేబర్ ఛార్జెస్ అయ్యాయి 1200 రూపీస్. అండ్ ఇంకా తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ అని పెట్టాను, అవి ఒక 1000 రూపీస్ అనుకోండి. ఎంటర్. సో ఇక్కడ చూడండి టోటల్ కాస్ట్ వచ్చేసి, ఓకే, టోటల్ అడిషనల్ కాస్ట్ అంటే 1200, 1000, 800, 3000 వచ్చేసింది. సో ఎఫెక్టివ్ కాస్ట్ వచ్చేసి 3980 రూపీస్. ఓకే ఓకే, సో ఇక్కడ మనకు చూడొచ్చు ఒక్క పీస్కు చూడండి ప్రైమరీ ఐటమ్ అంటే ఒక వలీనా ఐస్ క్రీమ్కి మనకు అయ్యే ప్రైస్ ఎంత అంటే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ప్రైమరీ ఐటమ్కి వచ్చేసి 39 రూపీస్ 80 పైసా. 39 రూపీస్ 80 పైసా అంటే చూడండి, మనము క్యాల్కులేషన్ చేయకుండా ఇంత సింపుల్గా పర్ ఐటమ్కి ఎంత కాస్ట్ అయింది, అదేవిధంగా ఈ 100 పీసెస్కి ఎంత కాస్ట్ అయింది, 3980 రూపీస్. అదే పర్ ఐటమ్కు 39 రూపీస్ 80 పైసా అవ్వడం అయితే జరిగింది. ఓకే, జస్ట్ ఎంటర్ డన్. ఓకే, ప్రొడ్యూస్ అయిపోయాయి, దానికి రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ కూడా రికార్డ్ చేసాము. సో వెరీ ఇంపార్టెంట్ స్టాక్ సమ్మరీ. ఇప్పుడు స్టాక్ సమ్మరీకి వెళ్తే ఇప్పుడు 3 వచ్చేసాయి. అంటే ఫినిష్డ్ గూడ్స్కు సంబంధించి మన దగ్గర 3980 రూపీస్ వాల్యూ చేసి ఫినిష్డ్ గూడ్స్ ఉన్నాయి. ఆల్ట్ F1 ఇస్తున్నాను. సో 100 పీసెస్ ఉన్నాయి, ఈచ్ వచ్చేసి 39.80 పైసా అయితే మన కాస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఓకే, అదేవిధంగా రిమైనింగ్ రా మెటీరియల్ ఉన్నాయి 100 పీసెస్ రా మెటీరియల్. రిమైనింగ్ అంటే ఇంకేమున్నాయి మన దగ్గర, చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా బ్యాలెన్స్ ఇలానే ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మనము రా మెటీరియల్ యూజ్ చేసి ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఫినిష్ గుడ్స్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా రా మెటీరియల్ కూడా, ఈ రా మెటీరియల్ ఏదైతే మనకు రా మెటీరియల్ ఫస్ట్ మనం 200 పీసెస్ రా మెటీరియల్ కొన్నాం కదా, అదంతా కూడా ఫినిష్ గుడ్స్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది. క్లియర్. సో రిమైనింగ్ మళ్ళీ తర్వాత ఏంటి, ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా ప్రొడ్యూస్ అయిపోయింది. ఓకే, ఈ ఓచర్ టైప్స్లోకి వచ్చింది, ఐడియా ఉంది కదా. అదర్ ఓచర్స్లోకి వెళ్ళాము అండ్ అదర్ ఓచర్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ క్లిక్ చేయగానే వచ్చింది. స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు చాక్లెట్స్ మన దగ్గర లేవు, జస్ట్ ఎంటర్ ఇచ్చాను. 100 పీసెస్ ప్రొడ్యూస్ అయిపోయాయి. దానికి సంబంధించి మనము జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ ఓచర్ అయితే రికార్డ్ చేస్తున్నాము. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, సో ఈ రేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఛార్జెస్ అయ్యాయి ఒక 800 అండ్ లేబర్ ఛార్జెస్ అయ్యాయి అగైన్ 1200 అయ్యాయి అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అయ్యాయి. సో ఒక 800 ఇచ్చుకుంటున్నాను. ఓకే, సో టోటల్ అడిషనల్ కాస్ట్ వచ్చేసి 2800 అయ్యాయి. సో ఇక్కడ మొత్తం ఈ 100 పీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు 3800 రూపీస్ అయింది. సో పర్ పీస్ వచ్చేసి మనకు 38 రూపీస్కి అయితే ప్రొడ్యూస్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, డన్. ఎంటర్. కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు స్టాక్ సమ్మర్కి వెళ్తాను. ఓన్లీ ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి, ఆ వాల్యూ వచ్చేసి 7780 రూపీస్. ఆల్ట్ F1 చూడండి 2 ఫినిష్డ్ గుడ్స్ ఉన్నాయి, రా మెటీరియల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, యూజెస్ చేయడం అయితే అయిపోయింది. సో ఈ విధంగా తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర ఫినిష్డ్ గుడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి మనం ఇప్పుడు సేల్ చేస్తున్నాము. సో ఓచర్స్లోకి వెళ్తున్నాను. ఓచర్స్లో సేల్ ఓచర్స్లోకి వెళ్తాను. సో ఐఎమ్ పర్చేసింగ్ ఫర్ క్యాష్.
ఓకే. సో పర్చేజింగ్ ఫర్ క్యాష్ జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. సో సేల్ ఎగ్జామ్ దగ్గర ఆల్వేస్ సేల్స్ అకౌంట్స్ వస్తుంది, సేల్స్ అకౌంట్. ఓకే. సో సేల్స్ అకౌంటింగ్ గ్రూప్ కింద క్రియేషన్ చేస్తాం. అదర్ ఆప్షన్స్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ ఇవన్నీ ఏ ఆప్షన్స్ కూడా నేను ఎంటర్ చేయట్లేదు. ఓకే. సో జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను, జస్ట్ సేవ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మన దగ్గర ఏమున్నాయి, వేరే ఏమి లేవు చూడండి, రా మెటీరియల్ ఏమి లేవు, మనం ఫినిష్డ్ గుడ్స్ సేల్ చేస్తున్నాం. ఓకే. 100 పీసెస్. ఓకే. సో ఇక్కడ ఫర్ పీస్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, చాక్లెట్ అనేది పర్ పీస్ ఎంత వచ్చింది మనకు, చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది మనకు పర్ పీస్ 38 రూపీస్ అవ్వడం అయితే వచ్చింది. 50 రూపాయలకి సేల్ చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వలీనా, ఇది 100 పీసెస్ సేల్ చేస్తున్నాను. ఇది 38.80 పైసా రావడం అయితే జరిగింది. దీన్ని కూడా 50కి సేల్ చేస్తున్నాను. జస్ట్ ఎంటర్. సో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ డన్. అగైన్ ఎంటర్ డన్. ఓకే. సో ఇప్పుడు మనకు స్టాక్ సమ్మరీకి వెళ్దాం. సో స్టాక్ సమ్మరీకి వెళ్తున్నాను. ఎలాంటి స్టాక్ అయితే మన దగ్గర లేదు, కంప్లీట్లీ ఫినిష్ గుడ్స్ సేల్ చేసేస్తాం. సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ అండ్ తర్వాత ఇన్వెంటరీ, స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ స్టాక్ ఐటమ్ చాక్లెట్ తీసుకుంటాను. సో చాక్లెట్ తీసేసుకున్నాను. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియో చూస్తాను. ఇక్కడ ఒక చాక్లెట్ 100 పీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు 100 పీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి రా మెటీరియల్ పర్చేస్ చేసి 3,800 అయ్యింది. ఓకే. ఈ చాక్లెట్ కూల్ ఇక్కడ ఏముండే చాక్లెట్ ఐస్ క్రీమ్. ఓకే. 100 పీసెస్ ప్రొడ్యూస్ చేయడానికి 3,800 అయ్యింది. అయితే దాన్ని మనము ఈ 100 పీసెస్ని 5,000 రూపీస్కి సేల్ చేశాము. ఓకే. 3,800 మైనస్ అయితే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 1,200 రూపీస్ వచ్చింది. అంటే గ్రాస్ ప్రాఫిట్ అని ఎందుకు చూపిస్తుంది అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంట్రీ చేయలేదు. ఓకే. అంటే మనకు ఆఫీస్లో పెట్టుకుంటాం. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఐస్ క్రీమ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని రిటైల్ షాప్లో పెట్టుకుంటాం. అక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ అవుతాయి. తర్వాత యాక్చువల్ ప్రాఫిట్ రావడం అయితే జరుగుతుంది. ఇది ఫ్యాక్టరీలోనే నేను చూపించాను. ఓకే. గ్రాస్ ప్రాఫిట్ 1,200 అయితే వచ్చింది. అంటే 5,000 మైనస్ 3,800 తీసేస్తే మనకు 1,200 గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్లో ఉంది, 24% ప్రాఫిట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే. అదేవిధంగా మళ్ళీ ఒక ఫినిష్ గుడ్స్ వలీనా ఐస్ క్రీమ్ ప్రాఫిట్ చూద్దాం. సో చూడొచ్చు, ఇది కూడా 3,980 రూపీస్ అయింది 100 పీసెస్ని. ఈ 100 పీసెస్ని 5,000కి సేల్ చేస్తే 1,020 రూపీస్ వచ్చింది. అంటే 20.40% ప్రాఫిట్ అయితే తీసుకున్నాము. ఓకే. ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో స్టాక్ రిలేటెడ్ రిపోర్ట్ చూసాం కదా. నెక్స్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్తాను. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత సో స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, అవుట్ స్టాండింగ్, పేయబుల్ ఎంత కావాలి, 2,091 రూపీస్ అయితే మనం పే చేయాలి. క్రెడిట్ పర్చేజ్ చేస్తాం, అది పేమెంట్ చేసేద్దాం. ఓకే. వోచర్స్లోకి వెళ్తున్నాను. సో పేమెంట్ వోచర్స్లోకి వెళ్ళాను. సో ఏబిసి డైరీ 2,091 రూపీస్. ఓకే. ఎంటర్. సో ఎగనెస్ట్ డిఫరెన్స్ తీసుకోవాలి అండ్ ఎంటర్ ఇస్తున్నాను. సో మన దగ్గర క్యాష్ ఎంత వచ్చింది ఇంతకుముందు, ఓకే, 2,091 రూపీస్ పే చేస్తున్నాను. ఓకే. జస్ట్ ఇంకా మన దాంట్లో అవైలబుల్లో ఉంది 9,709 రూపీస్. డన్. ఓకే. వాళ్ళ పేమెంట్ కూడా వేసేసాము. సో బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే ఆల్ టెప్ ఇచ్చాను. ఆల్ టెప్ ఇస్తే ఇక్కడ చూడండి మన దగ్గర క్యాష్ ఇంకా బ్యాలెన్స్ క్యాష్ వచ్చేసి 9,709 రూపీస్ మన దగ్గర ఉంది. అంటే 1 రూపీ లేకుండా మనం ఒక నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేసినాము, ఫినిష్ గుడ్స్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేసి 9,709 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే పొందడం అయితే జరిగింది. అయితే ఇక్కడ డ్యూటీస్ అండ్ టాక్సేషన్ 1,688 రూపీస్ ఉంది చూసారా, ఇది మనము గవర్నమెంట్కి పే చేయాలి. బ్యాలెన్స్ అమౌంట్ అనేది మనకు ప్రాఫిట్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ చూడండి యాక్చువల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, 8,020 రూపీస్. అంటే మన దగ్గర క్యాష్ ఉంది, బట్ ఇక్కడ గవర్నమెంట్కి మనము యాజ్ ఏ జిఎస్టీ రిజిస్టర్డ్ డీలర్గా మనం జిఎస్టీ అయితే గవర్నమెంట్కి పే చేయాలి. ఎందుకు, జిఎస్టీ రిపోర్ట్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వస్తున్నాను. స్టాట్యూటరీ రిపోర్ట్స్కి వచ్చాను. జిఎస్టీ ఒక జిఎస్టీఆర్ 1 అంటే మన సేల్ ఎంత, మనం సేల్ ఏం చేసాము, B2C, ఎందుకంటే క్యాష్కు కస్టమర్కి సేల్ చేసినాం. అన్రిజిస్టర్డ్ ఎంతకు సేల్ చేసాము, మొత్తము ట్యాక్సిబుల్ అమౌంట్ వచ్చేసి 10,000, దాని మీద 900 1,800 అయితే కలెక్ట్ చేసినాం. ఈ 1,800 మనం పే చేయాలి యాక్చువల్ గవర్నమెంట్. అయితే ఈ 1,800 పే చేసే ముందు మనం ఆల్రెడీ పర్చేజ్ చేసినప్పుడు ట్యాక్స్ అనేది మన దగ్గర అతను కలెక్ట్ చేశాడు. అది జిఎస్టీఆర్ 3Bలో చూసుకుంటే ఇక్కడ ఇది మనం సేల్ చేసినప్పుడు 900 1,800 అయితే కలెక్ట్ చేసినాం. ఇందులోకి వెళ్ళి మనము మనం పర్చేజ్ చేసినప్పుడు 111 రూపీస్ అయితే మనం పర్చేజ్ చేసినప్పుడు అతను సప్లయర్ కలెక్ట్ చేశాడు. ఇది మైనస్ చేయగా బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే మనం గవర్నమెంట్కి పే చేస్తాము. ఓకే. డన్. సో ఇక్కడ అందుకే మనకు బ్యాలెన్స్ షీట్లో యాక్చువల్ జిఎస్టీ లయబిలిటీ
యాక్చువల్ జిఎస్టీ లయబిలిటీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సేషన్ ఈ విధంగా రావడం అయితే జరిగింది. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది క్లెయిమ్ అయిన తర్వాత మనము ఎంత పే చేయాలి అనేది. ఇక్కడ 40 పైసా అయితే పే చేయాలి, అందుకే లయబిలిటీలో 40 పైసా అలానే చూపిస్తుంది. ఎంటర్ ఇస్తున్నాను. సో పేమెంట్లోకి వెళ్తాను. పేమెంట్లో ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎంత అంటే 40 పైసా మొత్తం క్లియర్ చేసేద్దాం, లేకుంటే అది పెండింగ్లో అలానే ఉన్నట్టు. సో 40 పైసా ఇక అతనికి పే చేసేది ఏముండదు. ఓకే, సో యాక్చువల్లీ వీ హ్యావ్ 9,708 రూపీస్. అందులోకి వెళ్ళి 1,688 రూపీస్ పే చేస్తే మనకు 8,020 రూపీస్ మన జేబులో ఉంటుంది. క్లియర్? సో ఇంత సింపుల్గా మనము మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్కు సంబంధించి అకౌంటింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా డిఫరెంట్ రిపోర్ట్స్ కూడా మనకు ఆటోమేటిక్గా టాలీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. నేను ఓన్లీ మేజర్ రిపోర్ట్స్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మీరు లైక్ చేయడం కానీ, ఇవన్నీ కామెంట్ చేయడం కానీ, మీకు నచ్చిన బిజినెసెస్ అకౌంటింగ్ ఇంప్లిమెంట్ చేయమనడానికి కామెంట్ అయితే చేయండి. నేను ఆ బిజినెస్కి సంబంధించి వీడియో అయితే తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.